మనకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మనం జై జవాన్ జై కిసాన్ అనే ఒక పెద్ద నినాదాన్ని ఈ దేశం అందుకుంది. అలాగనే వారికి కావలసినటువంటి గుర్తింపును కూడా ఇస్తూ వచ్చింది. మనం ఇక్కడ ఒక విషయాన్ని ఒక చిన్న మాట మాట్లాడుకోవాలి. ప్రపంచంలో మనం గమనిస్తే ఒక పర్ఫ్యూమ్ కాస్ట్లీయెస్ట్ పర్ఫ్యూమ్ కాస్ట్ ఉండేది ఏదైనా ఉంది అంటే దాని స్మెల్ చెప్పగలరా? మట్టి వాసన. మట్టి వాసనతో ఉన్న పర్ఫ్యూమ్ ఈ రోజుల్లో అత్యంత ఖరీదుగా ఉంది. అంటే భూమికి, మనిషి జీవితానికి ఎంత ప్రాశస్త్యత ఉందనేది మనం గుర్తించుకున్నాం. ఈ విధానం గురించి మనం చూసుకుంటే, ఈ ప్రకృతిలో నుంచి మనం వ్యవసాయంలోనికి చాలా చిన్న చిన్న మార్పుల ద్వారా అడవిలో నుంచి మనం ఈ మార్పులను మార్చుకుంటూ ఇప్పుడున్నటువంటి వ్యవసాయ ప్రాక్టీస్లోకి రావడం జరిగింది. దీన్ని నేచురల్ ఫార్మింగ్ అని ఇంకా రకరకాల పేర్లతో కూడా వాడుకలో ఉన్నప్పటికీ, దీని బేస్ అయితే మనిషి అడవి నుంచి వ్యవసాయంలోకి మారడం జరిగింది. సంచార జీవిగా ఉన్నప్పుడు పోడు వ్యవసాయం చేసాము. స్థిర నివాసం ఏర్పరచుకున్న తర్వాత మన అవసరాలను అంచనా వేసుకుంటూ, గ్రామాల అవసరాలను అంచనా వేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఈ 7 లేయర్ ఫార్మింగ్ గురించి మనం చూసుకుంటే దక్షిణ భారతదేశంలో ప్రిడామినెంట్గా కనపడుతుంది. అది కూడా మనకి తమిళనాడు, ఈ కేరళ రాష్ట్రాల్లో, ఆంధ్రాలో కూడా, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ప్రాక్టీస్ గత 20-30 సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తూ ఉన్నాయి. దేశంలో పేరెన్నిక కలిగిన ప్రాక్టీషనర్స్ కానివ్వండి, సైంటిస్టులు కానివ్వండి, రైతు వద్దకు వెళ్ళి రైతుకి నాన్ పెస్టిసైడ్ మేనేజ్మెంట్ గురించి కానివ్వండి, అంటే ఏదైతే మనం ఇప్పుడు వాడుతున్నటువంటి మోడర్న్ అగ్రికల్చర్లో నుంచి మనం సాంప్రదాయ వ్యవసాయాన్ని మర్చిపోకుండా మళ్ళీ మనం ఈ వ్యవసాయాన్ని తీసుకొని ముందుకు వెళ్ళాలి అని మాట్లాడుతున్నప్పుడు ఈ 7 అంచెల విధానాన్ని గట్టిగా ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఇది మనకి తూర్పు భారతదేశము, దక్షిణ భారతదేశము, శ్రీలంక, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్ మరియు మధ్య దక్షిణ అమెరికా అండ్ మ్యాన్మార్ ఫారెస్ట్ ఫార్మింగ్ అనే ఒక విధానం మనకు ప్రాచుర్యంలో ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది.